నరసింహస్వామి టెంపుల్ ఒకటి వైరల్ అవుతుంది చూసినా నైటేనా అది పైన డ్యామ్ లోపల ఉంది పైన అదే కదా అదే స్ట్రైట్ రోడా ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ తాత లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎటు సైడ్ ఆ సమక గద్దెల కాడ తిరగాలి అదేనా తిరుగుడే ఆడితే దాని పైతే పోతుంది అంతేనా సరే సరే తాత ఓకే ఓకే తాత. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్లో ఎల్ఎండి కాలనీ నుంచి స్ట్రేట్గా వచ్చేసి మన వాగేశ్వరి కాలేజ్ ఉంది కదా అక్కడ కొంచెం వెళ్ళిపోతే రైట్ సైడ్కి టర్న్ అయ్యాం. టర్న్ కాగానే ఒక తాతను అడిగితే ఇగో ఈ విధంగా రూట్ ఉందని చెప్పేశారు. ప్రస్తుతం చూసినట్టయిపోతే మనం ఆన్ ద వేలో ఉన్నాం. ఎక్కడికో తెలుసా మీకు? ఈ మధ్య కాలంలో కరీంనగర్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. సో మేము కూడా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి టెంపుల్ అయితే కనబడడం జరిగింది. మా వీడియో వచ్చేసి మేము ఫస్ట్ దేవుని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే మేము నరసింహస్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ టెంపుల్ ఎక్కడో లేదు. సో కరీంనగర్ అవుట్స్కట్కి వచ్చేస్తే మనకి తిమ్మాపూర్ రోడ్లో చెప్పారు కదా, వాగేశ్వరి నుంచి ఫస్ట్ రైట్ ఆ రోడ్డు క్రాస్ కాగానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ టెంపుల్ నేమ్ వచ్చేసి తప్పాల నరసింహస్వామి. ఇక రెండు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి శ్రీ చైతన్య దగ్గర ఉంది, ఇంకోటి కొంచెం ముంగటి కష్టపడి మనం వెళ్ళేది మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంది. అది ఇక టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా ఈ టెంపుల్ అనేది మన గుట్ట మీద ఉంటుంది. అంటే మీరు అసలు చాలామంది ఇది ఒక పాత హైదరాబాద్ రోడ్ అన్నమాట. చాలామందికి తెలియదు. ఇక్కడ ఎవరైతే స్థిరంగా ఉన్నారో చాలా ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళకు మాత్రమే తెలుసు. సో ఈ రోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతోని మేము వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరి యొక్క సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటూ, అండ్ ఈరోజు ప్రత్యేకత చూసినట్టయిపోతే శ్రీరామ నవమి. అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మేము ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. చలో పదండి వెళ్ళిపోదాం. ప్రజెంట్ మేము ఇప్పుడు ఎక్కడైతే వీడియో చేసినామో మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక పొలం అయితే చూసుకున్నట్టున్నారు. మా వీడియో కంప్లీట్ చేయగానే ఆ పొలం ఓనర్ వచ్చిండు. ఎవరు మీరు అని చెప్పేసి అడగగానే మేము ఇట్లా నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినామని చెప్పని అడుగుతూనే అంకుల్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఎందుకనంటే అంకుల్ చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్ ఉందని అయితే చెప్తున్నాడు. మేము కరీంనగర్లో ఉండి ఆల్మోస్ట్ ఒక 30 years పైన అవుతుంది, కానీ మాకే ఇంతవరకు తెలియదు ఆ టెంపుల్ ఉన్నదని చెప్పి. యాక్చువల్గా అంకుల్ పొలంకి నీళ్ళు పెట్టడానికి వచ్చిన అన్నమాట. మేము టెంపుల్కి వెళ్తున్నామంటే మీరు ఇద్దరే వెళ్తున్నారా అని అంటే మేము ఇద్దరమే వెళ్తున్నామని చెప్పినాం. సో నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి అని అన్నాడు. సో ఎంతో స్పోర్టివ్గా ఉన్నాడు అంకుల్ కూడా. సో అంకుల్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అలానే కాకుండా ఇంకా మంచి మంచి విషయాలు కూడా చెప్పిండు. కాకపోతే మేము అవి రికార్డ్ చేయలేకపోయినాం, కానీ అలానే అంకుల్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని మాతో పాటు వచ్చి జాయిన్ అయ్యి మేము ముగ్గురం కలిసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాం. అండ్ మేము ప్రజెంట్ కూర్చున్నది కూడా అంకుల్ వాళ్ళ పొలం పక్కన ఉన్న స్పేసే, వాళ్ళది స్పేస్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేను వచ్చేవరకు ఇక్కడ మీరు కూర్చోండి, నీడ పట్టున కూర్చోండి, నేను జస్ట్ ఒక 2 minutesలో వచ్చేస్తా అటు పోయి అని చెప్పేసి అని అన్నాడు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం. అంకుల్ వచ్చిన తర్వాత మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంకుల్ ఇంకేం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారో మనమైతే తెలుసుకుందాం. మనకైతే ఏం తెలియదు, మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఇంట్రోలో ఆల్రెడీ చెప్పేసినాం మనకైతే టెంపుల్ గురించి ఏం తెలియదు అని చెప్పి. సో అంకుల్ అయితే మనకైతే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పబోతుండు. సో ఈగర్గా వెయిట్ చేద్దాం అంకుల్ కోసం. అటు అంకుల్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసిండు. ఇప్పుడు మనతోని అంకుల్ కూడా జాయిన్ అయిపోతున్నాను అన్నమాట. అది దూప కాకుండా తోటి వేసుకోవాలి దవడ కనిపిస్తాను దూప అవుతుంది కదా. అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి అంటే మీకు ఇప్పుడు పాతూరు నుంచి మా పాతూరి మాది అంత ఇక్కడ పాతూరే. మా పాతూరు ఉన్నప్పటి నుంచి మాకు చిన్న పిల్లలప్పటి నుంచి తెలియదు అది హనుమాన్ టెంపుల్. మా తాతల కాడికి వెళ్ళి ఉన్నది, ఇప్పుడు కాదు. ఎంత ఒక 40-30 సంవత్సరాలు ఎక్కువనే, 40 సంవత్సరాలకి ఎక్కువ. ఇప్పుడు నేనే 50 ఉన్నా సార్. దాదాపు 78 సంవత్సరాల కింద హనుమాన్ టెంపుల్ అది. ఎవరికి తెలియదు ఉన్నది, అందరూ తెలుసు. ఊరు లేచిన కాడికి వెళ్ళి ఇప్పుడు అన్నట్టు డ్యామ్ పడ్డ కాడికి వెళ్ళి వాటర్ ఇట్లా తక్కువ మంది పోతారు. ఎండాకాలం వచ్చింది అనుకో వాళ్ళందరూ తెలుసు ఎండాకాలం వాటర్ ఉంటాయి అనేది. వర్షాకాలం వచ్చి ఒకసారి 2 సార్లు అంటుగా తినడానికి ఇబ్బంది అయ్యి మళ్ళీపోయారు. ఇప్పుడు ఎండాకాలం వస్తే వర్షం ఉండేవి, గుట్ట దగ్గరికి పోవచ్చు. ఆనక పైనుంచి మెట్లు కట్టారు, ఆ మెట్ల దగ్గర చూస్తే ఎక్కచ్చు. కొన్ని మెట్లనే కొన్ని కాలేదు ఇంకా ఎక్కే దారిలో మనం ఎక్కచ్చు.
ఇది మన పాత హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. ఇది మీరు చూడొచ్చు, డాంబర్ రోడ్లా ఉంది ఇది. ఇది పాత మన హైదరాబాద్ రోడ్ అన్నమాట. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల నుంచి మనమైతే ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోవాలా. అక్కడ మనకు నామాలు కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇప్పుడు అదే మనకు తపాల నరసింహస్వామి పాత దేవాలయం అని అంటున్నారు. సో ప్రస్తుతం మనం రామకృష్ణ కాలనీలో ఉన్నాము. అక్కడి నుంచి ఇప్పుడు మనం లోపలికి వచ్చిన దారి ఏమంటారు అసలు? అది గ్రామ శివారు దారి. తపాల నరసింహ మనం లెక్క పెడదాం. మీరే చెప్పించండి అందరు యువత, యువకులు, పుర ప్రముఖులు అందరిగా. మెట్లు మనం అనుకున్నట్లు లేవు, చాలా హైట్ ఉన్నాయి. మేమే షార్ట్ ఇంటర్వ్యూస్ తీసుకొని పోతున్నాం. ఒకసారి కింది చూసుకుందాం. ఇదంతా డ్యామ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసినాం. జయ నరసింహస్వామికి. సిచ్యువేషన్ ఘోరంగా ఉన్నది. కింద నుంచి పైనకి ఎక్కినాం. ఒకసారి నా ముఖం చూసుకోరు ఎట్లుందో. వస్తే ఎర్లీ మార్నింగ్ రండి, కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం అస్సలు రావద్దు. ఎందుకంటే ఎండ చాలా దారుణంగా ఉంది కాబట్టి. పైన కూడా ఇక్కడ నీడ లేదు, చూసుకోవచ్చు. నేనే ఒక మూల కూర్చున్నా. అంకుల్ కూడా అక్కడ మూలకు నిల్చున్నాడు. మా ఫ్రెండ్ కూడా అక్కడనే ఉన్నాడు. సో మధ్యాహ్నం టైంలో మాత్రం అస్సలు రాకండి. చూడండి, ఇక మొత్తం స్వెట్టే, నాకు మొత్తం స్వెట్టే. కాబట్టి కొంచెం జాగ్రత్త. మార్నింగ్ రమ్మని, లేదంటే 7:30కి 6:30కి వచ్చినాం కాదు, లేదంటే 5కి వచ్చినాయి కదా సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ 5 వరకు వచ్చిరనుకో మరి కొంచెం చల్ల ఉంటుంది కాబట్టి ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. మధ్యాహ్నం ఎక్కిరు అని అంటే కొంచెం డిహైడ్రేట్ అవుతారు, ఎందుకంటే ఎండ కూడా బాగుంది. మళ్ళీ స్టెప్స్ కూడా బాగా స్టీప్ ఉన్నాయి అన్నమాట, బాగా ఎత్తులో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కడం కూడా ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరు ఉంటే మాత్రం అసలు ఎక్కకండి, మీతోనైతే అస్సలు కాదు. చిన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వచ్చేటప్పుడు మాత్రం. సైడ్లో కూడా అసలు అలా జాగ్రత్తగా రావాలి మీరు వచ్చేటప్పుడు మెట్ల దగ్గర కూడా. ఎందుకంటే కాలు జారిందంటే మాత్రం డైరెక్ట్ కింద పడిపోతారు లోయలా. కాబట్టి జాగ్రత్త రండి. చిన్నపిల్లల్ని పట్టుకొని వచ్చినా కూడా కొంచెం జాగ్రత్త. ఒకసారి ఎప్పుడైనా అందరం ఫ్రెండ్స్ అవి కలిసినప్పుడు అట్టే వచ్చి మొక్కి కొబ్బరికాయలు పెట్టిపోతాం. అట్లా పోతాం పరాయాలి, నాకు దేవుడు అమ్మడు కలిసి పోదాం అంటే 2-3 కలిసి అట్లా వచ్చి గుట్టెక్కి చూసి కొబ్బరికాయలు కొట్టుకుపోతాం.
ఇక మీకు అలవాటే ఇక ఎక్కడం దిగడం మీరు ఇక ఈవరే కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడం దిగడం అనేది మీకు అలవాటు ఇక మీరు ఈజీగా వచ్చేస్తారు ఈజీగా వెళ్ళిపోతారు. అట్లాంటి అసలు మర్చిపోయినా ఇక తాగా కొంచెం 2-3 చల్లపాకిలు పట్టుకు వచ్చిన అయిపోయింది. పర్లేదు అంకుల్ అదేం లేదు. కొంచెం తాగుతా మీకు అది వేరు అయితే నేను వచ్చేటప్పుడు నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని వచ్చిన, ఎందుకైనా మంచిది అని చెప్పి బాటిల్ తాగిరా మరి ఉన్నాయి, అవి కింద బ్యాగ్లో ఉన్నట్టున్నాయి బాటిల్. ఇక్కడ కూడా నీళ్ళు లేదు, ఇది ఒక రాయి ఉంది, ఈ రాయి కింద నేను వండుకున్నా. అక్కడ అంకుల్ ఉన్నాడు, ఇక మావాడైతే అక్కడెక్కడో ఉన్నాడు, వాడు నాకైతే కనబడి కూడా కనబడతలేడు. ఎండ కూడా విపరీతంగా ఉన్నది, కాళ్ళు ఘోరంగా అంటే ఘోరంగా కాలుతున్నాయి. ఇక వండుకున్నాను నేనైతే ఎక్కువసేపు అట్లా రెస్ట్ తీసుకున్నామని. కానీ ఎండప్పుడు రావద్దు, ఎండ టైంలో అసలే రావద్దు. అమ్మ పడుకోవడానికి ఈ మాత్రం జాగరణ దొరికింది, ఇది కూడా దొరకకపోయి ఉంటే కథం అవుట్ అయ్యేటోళ్ళం ఇక. జై కాళ్ళు ఘోరంగా అంటే ఘోరంగా కాలుతున్నాయి. నేనైతే కింద కూర్చున్నా, చూడవచ్చు కూర్చున్నా నేను, పోతా నేను కూడా. వాళ్ళు వేరు ఆల్రెడీ కిందికి వేరు ఆడికి ఘోరంగా కాలుతున్నాయి. 6 చల్లపాకిలు పట్టుకొస్తాయి అది బ్రేక్ ఇవ్వద్దురా బ్రేక్. అంత పైనుంచి వచ్చినాం మేము. ఇంత పెద్ద అడ్వెంచర్ నా లైఫ్ ఇది ఫస్ట్ టైం కావచ్చు. ఇప్పుడు చూడొచ్చు సృజన్ అయితే కంప్లీట్గా మొహం టైర్డ్ అయిపోయింది, ఫేస్ వాష్ అయితే చేసుకుంటుండు. అంత స్వెట్ ఉంది ఆబ్వియస్గా, టాప్ ఆఫ్ ది హెడ్ నుంచి టిప్ ఆఫ్ ది టూ లాగా. ఎట్లయితే వాటర్ ఉన్నాయో అంత స్వెట్ వచ్చింది నాకు. రాలే అంత టవల్ ఇచ్చా చూసుకోమని అన్నాడు. నేను నాకు తెలుసు ఇది అయితే అని ఎండలో పోతున్నాం అని చెప్పి టవల్స్ ఇచ్చినాను. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కింద నుంచే వీడియో తీసుకొని వెళ్ళిపోయారు. నాకు తెలిసి 100% ఎవరైతే పైనకి ఎక్కిన వాళ్ళైతే కాదు. పైనకైతే ఎక్కకండి, ఈ సమ్మర్ టైంలో ఎండలో మాత్రం అస్సలు అంటే అసలు నేను మళ్ళీ చెప్తున్నా, ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైమ్స్ రండి, ఎండ లేని టైంలో కొంచెం చల్లగా ఉన్నప్పుడు. లేకపోతే ఈవినింగ్ కూడా మోస్ట్లీ ఎండ తగ్గిన తర్వాత బండి అయితే వేడిగానే ఉంటుంది ఖచ్చితంగా. చూసుకొని రండి, ఇక మీ ఇష్టం, ఇంట్రెస్ట్ బట్టి. ఆబ్వియస్ గా భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి, నో డౌట్. మనం వెళ్దామంటే వెళ్ళలేము, రప్పించుకుందాం అనుకుంటే చూడండి అన్ఎక్స్పెక్టెడ్. టు బి ఫ్రాంక్ అసలు కింది నుంచి చూపిద్దాం అనే క్రమంలో రావడం జరిగింది. అందులో శ్రీరామనవమి రోజు మేము రావడము ఎక్కడము, నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క అడుగు ఒక గుండంలో నడిచినట్టు ఉన్నది. అంకుల్ పైన కూడా కోనేరు ఉంటుంది చూద్దాం రండి అని చెప్పేసి అని అన్నాడు, కానీ అంత ఓపిక లేకుండే. కాళ్ళు అడిగి కూడా ఫుల్ కాలుతున్నాయి, అడిగి కూడా నీడ లేదు. లేచినామా ఉరికొచ్చినామా అన్నట్టు ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఎక్కడ కూడా ఆగలేదు, నాన్ స్టాప్గా కిందికి వచ్చేసినాం. ఫస్ట్ కిందికి దిగడమే మోటో పెట్టుకున్నాం మేము. దిగినాం, మొత్తానికి అయితే దిగినాం. ఈ డ్యామ్ అంతా మళ్ళీ వర్షాకాలం వరకు ఇదంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆగతాయి వాటర్, చెత్త వీడి దాకా వాటర్ మొత్తం ఫుల్ ఇలా పోయి ఇక్కడ దాకా వాటర్ వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు మనం బాగా చూపెడదు అక్కడ ఆగతాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పలేదు చేస్తారు, మళ్ళా ఉన్నప్పుడు వీళ్ళు నచ్చినప్పుడు చెప్పలేదు వచ్చి తిరిగి వాళ్ళు. దర్శనం చేసుకున్నాం. ఆ గుట్టలు ఏదైతే గుట్ట కనిపిస్తుందో గుట్ట పైన ఎక్కి చూపించినాం కదా, అంత కష్టపడి ఎక్కినాం. అదే బయటకు వస్తాం మన టెంపుల్. ప్రజెంట్ అంకుల్ మమ్మల్ని అన్నదానం తీసుకొచ్చిండు. సో అన్నదానంకి అయితే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అన్నదానంకి వచ్చినాం. సో తినేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తా.